హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ బిల్డింగ్లో ఈరోజు మనం వైరింగ్ అయితే పూర్తి చేయడం జరిగిందనమాట. వైరింగ్ మరియు ప్రొజెక్టర్ కావచ్చు, ఫాల్ సీలింగ్ గురించి కావచ్చు, ప్రొజెక్టర్ గురించి కావచ్చు, వైరింగ్ ఎంత 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 పట్టింది, దీనికి ఏ బ్రాండ్ వాడడం జరిగింది, మీ జూమర్ చైను, యాంకర్ హుక్స్, ఫ్యాన్ రాడ్స్ ఎంత సైజ్ వాడడం జరిగింది, చాలా అనేక విషయాలు అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా విషయాలు అయితే ఈరోజు మీతోటి నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మనకు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, G+1 G+2 అనమాట ఫ్రెండ్స్. మనకు ఈ ఫ్లోర్ వచ్చేసి దాదాపుగా మనము దీంట్లో ప్రతి హాల్లో ప్రొఫైల్ లైట్స్ కావచ్చు, రూఫ్ లైట్స్ కావచ్చు, ఈ విధంగా అయితే అన్ని పాయింట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బిల్డింగ్ లోపల వచ్చేసి. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఇది మనకు G+2 అనమాట. ఓన్లీ పెంట్ హౌస్ మీద అటాచ్డ్ బాత్రూము, ఓన్లీ పెంట్ హౌస్ అనమాట. ఓకే, దీంట్లో మనం ఏంటంటే 4 లైట్ పాయింట్లు లాక్కోవడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రొఫైల్ లైట్కి ఒక పాయింట్ గుంజుకోవడం జరిగింది అనమాట. అంటే దాదాపుగా ఒక 5 పాయింట్లు గుంజుకోవడం జరిగింది ఈ ఈ ఈ పెంట్ హౌస్లో వచ్చేసి G+2లో. దాదాపుగా ఈచ్ వన్ లైట్కి అయితే మనం 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ప్రొఫైల్ లైట్ ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ పాయింట్స్ వచ్చేసి 4 అనమాట. మొత్తం 5 పాయింట్లు అనమాట ఈ G+2లో. ఇది కూడా పెంట్ హౌస్ అనమాట. పైన మనకు అటాచ్డ్ బాత్రూము. 400 రూపీస్ ఛార్జెస్ చేయడం జరిగింది. దీంట్లో 2 పాయింట్ కావచ్చు, ఏసీ పాయింట్స్ కావచ్చు, అన్ని విధాలుగా ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం వచ్చేసి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు జనరేటర్ ఆప్షన్ కూడా పెట్టడం జరిగింది అనమాట. జనరేటర్, ఇన్వర్టర్ 2 ఆప్షన్స్ పెట్టడం కూడా జరిగింది ఈ బిల్డింగ్కి వచ్చేసి మనం. ఓకే, దీంట్లో వచ్చేసి మనం అయితే దాదాపుగా 4 లైట్ పాయింట్లు గుంజుకోవడం జరిగింది. ఒక ప్రొఫైల్ లైట్ కోసం ఒక పాయింట్ విచ్చుకోవడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆరెంజ్ లైట్ అయితే ప్రతి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి ఆరెంజ్ లైట్ అయితే కటింగ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకు G+2 అనమాట ఫ్రెండ్స్. మనకి ఇది మొత్తం వచ్చేసి G+2 ఇది మనకు. ఈ G+2లో ఏంటంటే మనము దాదాపుగా 8 లైట్ పాయింట్లు గుంజుకోవడం జరిగింది. ఒకటి ప్రొఫైల్ లైట్ ఒకటి అనమాట. ఓకే, ఇది మనకు బార్ కౌంటర్ అనమాట ఫ్రెండ్స్. G+2లో ఇది ఎంట్రన్స్లోనే ఇది హాల్ అనమాట. ఓకే, ఈ హాల్లో మనం దాదాపుగా 8 లైట్ పాయింట్లు, ప్రొఫైల్ లైట్ ఒకటి, ప్రొజెక్టర్ పాయింట్ విచ్చుకోవడం జరిగిందనమాట. ఓకే, అంటే ఇన్ కేస్ ఒకవేళ వైఫై కూడా ఉంది ఇప్పుడు ప్రొజెక్టర్ మనకు వచ్చేసి అందుబాటులో. కాకపోతే ఏంటంటే మేము కేబుల్ కూడా గుంజి పెట్టడం జరిగిందనమాట. HDMI కేబుల్ గుంజి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్రొజెక్టర్ కోసం మనము. ఇది G+2లో హాల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, 8 లైట్ పాయింట్లు కావచ్చు, 8 లైట్ పాయింట్లు, ఒక ప్రొజెక్టరు, ఇంకోటి జూమర్కి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, జూమర్ లేదండి. జూమర్ ఎందుకంటే మనకు ప్రొజెక్టర్ వస్తుంది కాబట్టి అది డిస్టర్బ్ అవుతుంది అనేసి ప్రొజెక్టర్కి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం జూమర్కి అయితే ఆప్షన్ తీయడం జరిగిందనమాట. అదేవిధంగా 2 ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఏసీలు పెట్టుకోకుంటే మనం ఈ స్క్వేర్గా అయితే ఆప్షన్ తీసుకొని పెట్టడం జరిగిందనమాట. ఈ హాల్లో వచ్చేసి దాదాపుగా 8 లైట్ పాయింట్లు, ప్రొఫైల్ లైట్ ఒకటి అనమాట, ప్రొజెక్టర్ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. HDMI కేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకు G+2 బిల్డింగ్, G+2 అనమాట బిల్డింగ్. ఇది ఎంట్రన్స్లోనే హాల్ అనమాట ఫ్రెండ్స్. ఇది కింద. ఓకే, G+1 ఇది. ఓకే, చూడండి ప్రొజెక్టర్ కూడా నేను ఈ గోడకు వచ్చేసి మనకు మొత్తం ప్రొజెక్టర్ వస్తుంది ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. అందుకని అటు సైడ్ మేము ఎక్కువ స్విచ్ బోర్డ్ కూడా పెట్టలేదు అనమాట. మేము ముందే ప్లానింగ్ తోటి, ఈ సొంతంగా మా ప్లానింగ్ ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ అనేది. ఇంకోటి ఏంటంటే HDMI కేబుల్ అయితే చూడండి మేము అక్కడ అందుబాటులో ఉండేటట్టుగా మిడిల్లో ఇవ్వడం జరిగింది. ఓకే, HDMI కేబుల్ స్లాబ్కి ఒకటి మిడిల్లో ఇవ్వడం జరిగింది, ఇంకోటి లాస్ట్కి తెచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే HDMI కేబుల్ మనకు రేపు దానికి ఆప్షన్ ఉండేటట్టుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, చూడండి ఇక్కడ చూసినట్టయితే HDMI కేబుల్ అయితే నేను పెట్టడం జరిగిందనమాట ముందుగానే అడ్వాన్స్డ్గా. సరే, వైఫై ఉన్నప్పటికీ కూడా నేను ఈ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట, HDMI కేబుల్ అనేది మన ప్రొజెక్టర్ కోసం. ఓకే, ఇంకా ప్లాన్ అండ్ డిఫరెన్స్ ఎలక్ట్రికల్ డ్రాయింగ్ అయితే మాకు లేదు దీంట్లో. మా స్వయంగా మేము ప్లానింగ్ చేసి తీయడం జరిగిందనమాట. దాదాపుగా 2-3 ప్లానింగ్ అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే మనకు ఎలక్ట్రికల్ పైప్ స్లాబ్లో వేసుకున్నప్పటికీ కూడా ప్లానింగ్ చేంజ్ అయ్యేటప్పటికి మాకు చాలా ఇబ్బంది అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి మనకు బార్ కౌంటర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది టోటల్గా బార్ కౌంటర్ అనమాట. మనకు బార్ కౌంటర్లో వచ్చేసి దాదాపుగా ఒక ప్రొఫైల్ లైటు, 4 లైట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక ప్రొఫైల్ లైట్, 4 లైట్ పాయింట్స్ అనమాట. ఇది బార్ కౌంటర్. ఓకే, విత్ మళ్ళీ జూమర్కి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది ప్రొజెక్టర్ రూమ్లో. బార్ కౌంటర్లో జూమర్కి కూడా మనం ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే,
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు అయితే మనం మొత్తం అయితే ఏమంటారు ఈ లిఫ్ట్ ఆప్షన్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. దీన్ని కూడా వైర్ లాగడం జరిగింది ఆల్రెడీ, మీకు కింద చూపిస్తాను నేను అది. ఓకే, ఇది మనకు బార్ కౌంటర్ అనమాట. దాదాపుగా ఒక 4 లైట్ పాయింట్ గుంజడం జరిగింది, ఒక ప్రొఫైల్ లైట్ అనమాట. ప్రొఫైల్ లైట్ విత్ జూమర్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇది ఓన్లీ మనకు బార్ కౌంటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ అనమాట. ఇది దీంట్లో దాదాపుగా మేము వచ్చేసి 4 లైట్ పాయింట్లు తీసుకోవడం జరిగింది, ప్రొఫైల్ లైటు ఒకటి అనమాట. ఓకే, ఇది మనకు వచ్చేసి బెడ్రూమ్ అనమాట. G+1లో బెడ్రూమ్ ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనము దీనికి సంబంధించినటువంటి జూమర్స్ కావచ్చు, ఫ్యాన్ హుక్స్ కావచ్చు, మొత్తం దీనిలోపైన ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి ఫిట్టింగ్ సంబంధం ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళకైతే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి జూమరు సంబంధించినటువంటి గొలుసులు కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది అనమాట. ఆప్షన్స్ ఇవన్నీ మనకే ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా ఇవన్నీ కూడా పాయింట్స్ లెక్కన తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఫ్రెండ్స్. పూర్తిగా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రెన్స్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రెన్స్ అనమాట ఇది. ఓకే, మనం ముందుగా అయితే బెడ్రూమ్లోకి వెళ్ళడం జరిగిందనమాట. ఓకే, బెడ్రూమ్లో వచ్చేసి దాదాపుగా 4 లైట్ పాయింట్స్ వదలడం జరిగింది, ఒక ప్రొఫైల్ లైట్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, ప్రొఫైల్ లైట్ ఒకటి, 4 లైట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనమాట ఫ్రెండ్స్. అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కూడా మనము అన్నిటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది పూర్తిగా. రేట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మేము లైట్ పాయింట్ ఇప్పుడు జూమర్కి సంబంధించినటువంటి జూమర్ కూడా లెక్కేయాల్సి వస్తుంది. ప్రొఫైల్ లైట్స్ కానీ ప్రొఫైల్ లైట్స్ దాన్ని మీటర్ లెక్కన ఫీట్ లెక్కన తీసుకోబడుతుంది అనమాట మన సైడ్ అయితే. మీ సైడ్ ఏ విధంగా తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి ప్రొజెక్టర్ అది ప్రొఫైల్ లైట్కి సంబంధించి. ఓకే, ఇది మనకు బెడ్రూమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అనమాట. ఓకే, ఇది మొత్తం వచ్చేసి కిచెన్ ఏరియా. ఇంకోటి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఉంది మనకు ఈ కిచెన్ ఏరియాలో ఒకటి మొత్తము. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం కిచెన్ ఏరియాలో వచ్చేసి 12 లైట్ పాయింట్స్ తీసుకోవడం జరిగింది. ప్రొఫైల్ లైట్స్ 2 ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది, 2 పాయింట్ ఇవ్వడం జరిగింది. లైట్ పాయింట్స్ వచ్చేసేమో 12 తీసుకోవడం జరిగింది. ప్రొఫైల్ లైట్స్ ఆప్షన్స్ వచ్చేమో 2 తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దీంట్లో ఆప్షన్ తీసుకోవడం జరిగిందనమాట. జూమర్కి దీనికైతే ఆప్షన్ లేదు, దీంట్లో మేమైతే పెట్టలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది హాల్ అనమాట. మనకు దేవుని రూమ్. దేవుని రూమ్లో వచ్చేసి మనకు 3 లైట్ పాయింట్స్ అయితే వదలడం జరిగింది. దీంట్లో కూడా ప్రొఫైల్ లైట్ వస్తుంది, లేదా స్వస్తిక్ అన్న ఓం అన్న ఏదైనా పాయింట్ అయితే పెట్టడం జరిగింది. దానికోసం ముందుగానే వైరింగ్ కూడా చేయడం జరిగింది అనమాట దీంట్లో. ఇది మొత్తం వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. మనకు హాల్లో వచ్చేసి 10 లైట్ పాయింట్లు గుంజడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 10 లైట్ పాయింట్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రొఫైల్ లైట్ ఒకటి, రూఫ్ లైట్ ఒకటి, మళ్ళీ వచ్చేసి జూమర్ అనమాట. జూమర్ ఆప్షన్ ఒకటి, ఫ్యాన్స్ 2. ఓకే, ఈ ఆప్షన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనము ఈ హాల్లో వచ్చేసి 10 లైట్ పాయింట్లు, ప్రొఫైల్ లైట్ ఒకటి, రూఫ్ లైట్ ఒకటి, ఒక జూమరు, 2 ఫ్యాన్ పాయింట్స్ తీసుకోవడం జరిగింది ఈ హాల్లో పూర్తిగా వచ్చేసి మనం. ఓకే, ఇంకా దీనికి వైర్ ఎంత పట్టిందంటే ఫ్రెండ్స్, దీనికి మొత్తం V-గార్డ్ వైర్ వాడడం జరిగింది. మీరు 4 స్క్వేర్, 2.5, 1.5, 1.0 వైర్స్ అయితే వాడడం జరిగింది. మేము దీనికి ఏసీలకు కావచ్చు, జనరేటర్ వైర్ కావచ్చు, దీనికైతే మొత్తం మేము 4 స్క్వేర్ వాడడం జరిగింది అనమాట. జనరేటర్కి వచ్చేసి 2.5 వైర్ వాడడం జరిగింది. సర్క్యూట్స్ వచ్చేసి 2.5 వాడడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది లివింగ్ రూమ్ లాగా అనమాట. ఎంట్రెన్స్లో రాగానే లివింగ్ రూమ్ లాగా అనమాట ఇది. ఓకే, లివింగ్ రూమ్లో వచ్చేసి 4 లైట్ పాయింట్స్ తీసుకోవడం జరిగింది, ఒక ప్రొఫైల్ లైట్ తీసుకోవడం జరిగింది, ఒక ఫ్యాన్ ఆప్షన్ అనమాట. దీంట్లో సింపుల్గా అనమాట ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, మనము యాంకర్ హుక్స్ కొట్టేటప్పుడు కూడా
ఈ యాంకర్ హుక్స్ అనేది లైట్ ప్యాంట్ లెక్కన కాకుండా ఉక్కుకు ఒక 250-300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం మేమైతే. ఒక్క ఉక్కుకు 250 రూపీస్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తాం అనమాట. ఎన్ని ఉక్కులు కొట్టుకుంటే అన్ని కౌంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి మీరు. మనం ఫ్యాన్ పాయింట్స్ పెట్టిన ఆప్షన్స్ అయితే రావు ఫ్రెండ్స్ దీంట్లో దాదాపుగా. అందుకని మీరు ఒక్క ఉక్కుకు 250-300 వరకు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక్క ఉక్కు కొడితే. ఓకే ఫ్రెండ్స్, అంటే మళ్ళీ లైట్ ప్యాంట్స్ అనేది సపరేట్. మళ్ళీ ఈ యాంకర్ హుక్స్ అనేది ఈచ్ వన్ వచ్చేసి 300 రూపీస్ 250 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాం మేమైతే ఈ యాంకర్ హుక్స్ కొట్టినందుకు. ఓకే, ఈ యాంకర్ హుక్ గురించి కూడా మనం ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము ఫ్యాన్ రాడ్స్ వచ్చేసి 15 ఇంచుల ఫ్యాన్ రాడ్స్ కావచ్చు, 18 ఇంచుల ఫ్యాన్ రాడ్స్ కావచ్చు, ఇవైతే వాడడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 ఫీట్ 24 ఇంచెస్ కూడా వాడడం జరిగింది. 24, 18, 15 ఈ ఇంచెస్లో అయితే ఫ్యాన్ రాడ్స్ వాడడం జరిగింది. 16 mm హ్యాంకర్ హుక్స్ వాడడం జరిగింది అనమాట. ఓకే, ఈ ఫ్యాన్ రాడ్స్ కూడా ఈ రబ్బర్ క్లాంప్స్ కానీ ఇవన్నీ మనకి సంబంధం ఉంటాయి, ఇవన్నీ మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి మీకు లాస్ట్లో నేను చెప్తాను ఈ వైర్కి ఏ కంపెనీ వైర్ వాడడం జరిగింది, ఎంత వైర్ వాడడం జరిగింది, ఎంత పట్టింది అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. చాలా విషయాలు ఇంకా. ఓకే, మనకి ఇది కింద వచ్చేసి మెయిన్ బాక్స్ అనమాట ఫ్రెండ్స్, ఎంసీ బాక్స్. ఇది టీపీఎన్ బాక్స్ అనమాట. ఓకే, దీంట్లో వచ్చేసి మనం మొత్తం టోటల్గా ఏంటంటే సర్క్యూట్ వచ్చేసి రెడ్, బ్లాక్, 1.5 ఎల్లో ఇన్వర్టర్ అనమాట, 1.5 గ్రీన్ అనమాట, ఎర్త్ అనమాట మనకు. ఓకే ఫ్రెండ్స్, ఈ కలర్స్ బాగా గుర్తుంచుకోండి మీరు. 2.5 రెడ్ బ్లాక్ సర్క్యూట్ అనమాట, 1.5 ఎల్లో ఇన్వర్టర్ అనమాట, ఇది గ్రీన్ వచ్చేసి మనకు ఎర్త్ కోసం అనమాట. ఈ కలర్ వైర్స్ అయితే మనం ఈ బిల్డింగ్లో వాడడం జరిగిందనమాట. ఓకే, చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. రెడ్ బ్లాక్ సర్క్యూట్, 1.5 ఎల్లో ఎర్తింగ్, 1.5 గ్రీను ఎర్త్ అనమాట. ఓకే, మనకు గ్రీన్లో వచ్చేసేమో ఎర్త్ అనమాట, 1.5 ఎల్లోలో వచ్చేసి మనకు ఇన్వర్టర్ అనమాట. ఓకే, చాలా సింపుల్గా ఫ్రెండ్స్ మీకు ఈ బాక్స్ ఏమన్నా డ్రెస్సింగ్ వేసేటప్పుడు క్లియర్గా ఇస్తాను. ఓకే, ఈ 2.5 గ్రీన్స్ అనేది మనకు సర్క్యూట్స్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్. ఈ పై ఫ్లోర్కి సంబంధించిన వైర్స్ అనమాట, ఇవి బయటికి ఇంకా కొట్టేది ఫ్రెండ్స్, కొట్టాలి ఇంకా చాలా ఉంది వీడియో కాబట్టి చూడండి లాస్ట్ వరకు మీరు. మనకు ఆ పైపుల ద్వారా పైనుంచి క్లిప్స్ కొట్టి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. తర్వాత ఇవి G+1కి సంబంధించినటువంటి వైర్లు, G+2కి సంబంధించినటువంటి వైర్లు అనమాట. ఎందుకంటే ప్లానింగ్ పూర్తిగా చేంజ్ కావడం జరిగింది కాబట్టి మనకి ఇంట్లోంచి మొత్తం బయటికి అవుటింగ్ అవుతున్నాయి ఈ వైర్స్ వచ్చేసి. G+1కి G+2 వైర్లు వచ్చేసి మొత్తం బయటికి వెళ్తున్నాయి. ఓకే, ఇది మనకు వచ్చేసి ఈ రెడ్ బ్లాక్, ఈ గ్రీన్ వచ్చేసి G+2 వైర్స్ అనమాట ఎంసీ బాక్స్. ఓకే, గుర్తుంచుకోండి, రెడ్ బ్లాక్ గ్రీన్ G+2కి సంబంధించినటువంటి వైర్లు అనమాట ఇవి. ఎర్తింగ్ కూడా సపరేట్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ పైనుంచి. నెక్స్ట్ వచ్చేసి మేము జనరేటర్కి వచ్చేసి 2.5 వైర్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి ఈ విషయం అయితే మీరు. ఏసీలోకి వచ్చేసి 4 స్క్వేర్ వైర్ వాడడం జరిగింది, లిఫ్ట్కి వచ్చేసి కూడా 4 స్క్వేర్ వైర్ వాడడం జరిగింది. ఇవి మనకు G+1 అనమాట. G+1 వచ్చేసి 3 ఫేజ్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రెడ్ బ్లాక్ ఎల్లో బ్లూ, రెడ్ బ్లాక్ ఎల్లో బ్లూ, ఈ 4 కలర్ అంటే 3 ఫేజ్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. రెడ్, బ్లూ, ఎల్లో, బ్లాక్ ఈ వైర్స్ తీసుకోవడం జరిగింది. 3 ఫేజ్ కనెక్షన్ అనమాట ఇది వచ్చేసి. ఓకే, ఇది G+1 ఎంసీ బాక్స్ వైర్స్ అనమాట. మొత్తం టోటల్గా బయటకు అవుటింగ్ అవుతున్నాయి మనకి ఇవి. ఓకే, బాగా చూడండి కలర్స్ అయితే మీరు. నెక్స్ట్ వచ్చేసి G+1కు G+2కి సంబంధించినటువంటి జనరేటర్ వైర్స్ అనమాట. జనరేటర్ కావచ్చు, ఇన్వర్టర్ కావచ్చు. ఇన్వర్టర్ అని కూడా ఒక వైర్ వాడుతూ సరిపోతుంది. జనరేటర్ పెట్టుకుంటే ఫర్ ఫ్యూచర్ కంపల్సరీగా లిఫ్ట్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి జనరేటర్ ఒక బ్లాక్ అయితే గుంజు పెట్టుకోవడం జరిగింది, ఎల్లో బ్లాక్ అయితే గుంజుకోవడం జరిగింది. ఎల్లో వచ్చేసి ఓన్లీ ఇన్వర్టర్ పెట్టుకుంటే అవసరం వస్తుంది. ఒకవేళ జనరేటర్ పెట్టుకుంటే రెడ్ బ్లాక్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే,